చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొన్ని రకాల చేపలు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కింగ్ మాకెరెల్లో పాదరసం స్థాయిలు అధికంగా ఉండడంతో ఇది నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ప్రత్యేకంగా కనిపించే ఈ కింగ్ మాకెరెల్లో అధిక మొత్తంలో పాదరసం కలిగి ఉంటుంది. పిల్లలు, గర్భిణీలు తినకూడదట. వీటిని తినటం వల్ల కిడ్నీలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదాహరణగా తీసుకుంటే బసా చేప, ఇది క్యాట్ ఫిష్ రకం. బసా ఫిష్ లో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే హానికరమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారు ఈ చేపకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అయితే కొన్ని రకాల చేపలు మాత్రం ఆరోగ్యానికి మేలు చేయటం కాదు, వాటిని తింటే అనారోగ్యం బారిన పడక తప్పదు. అలాంటి విషపూరిత చేపలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నాన్ వెజ్ ప్రియులు చాలా మంది చేపల్ని ఇష్టంగా తింటూ ఉంటారు. చేప పులుసు, ఫ్రై, ఇగురు, ఫిష్ బిర్యానీ ఇలా రకరకాల వంటలు చేసుకొని తింటుంటారు. అయితే చేపలు తినడం ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు కలిగిస్తుందని పోషకాహార నిపుణులు పదే పదే చెబుతుంటారు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. సార్డిన్, ఇవి కూడా సముద్రపు చేపలు. ఇవి కూడా అధిక మొత్తంలో పాదరసం కలిగి ఉంటాయి. వీటితో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. వీటిని ఎక్కువ తింటే మెదడు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ రకం చేపలకు దూరంగా ఉండాలి. నరాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.